So in marketing financial services లో మనకి యూనిట్ నెంబర్ 3 belongs to pricing and promotion strategies. In third unit, the first one is what is meant by pricing and objectives of pricing. So price is the only element in the marketing mix that creates sales revenue. The other elements as cost. So price అనేది only element. దాని వల్లనే the firms will increase their revenues. Pricing is the process of determining what a company will receive in exchange for its product. It is the method adopted by a firm to set its selling price. So selling price ఫిక్స్ చేయాలా మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత అంటే గూడ్స్కి ఖచ్చితంగా ప్రైస్ అనేది ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ టు ఫిక్స్ ఏ ప్రైస్? సో ఎందుకోసము ప్రైస్ ఫిక్స్ చేయాలా కంపెనీలు అంటే ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ ది ప్రాఫిట్స్. అంటే ప్రాఫిట్స్ని పెంచుకోవడం కోసము ప్రైస్ ఫిక్సేషన్ రోల్ అనేది ఇంపార్టెంట్. అండ్ ప్రైస్ స్టెబిలిటీ, ద ప్రైజింగ్ డిసిషన్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ స్టెబిలిటీ ఆన్ ప్రైజెస్. అండ్ థర్డ్ వన్ కాంపిటేటివ్ సిచ్యువేషన్. సో మనం ఇక్కడ వస్తువులు తయారు చేసే కంపెనీలు అనేది ఒకటి మాత్రమే ఉండడం లేదు. ఈరోజు మార్కెట్లో ఒకే రకమైన వస్తువులను తయారు చేసే కంపెనీలు అనేకం ఉన్నాయి. కాబట్టి కాంపిటీషన్ సిచ్యువేషన్ని కూడా అండర్స్టాండింగ్ చేసుకుని ప్రైస్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అచీవింగ్ ఏ టార్గెట్ రిటర్న్. సో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ఎ బిజినెస్ ఆర్ బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎ న్యూ ప్రోడక్ట్ దేర్ ఇస్ ఎ టార్గెట్, రిటర్న్ టార్గెట్ అనేది ఉంటుంది. అది కూడా దాని ఆ రిటర్న్ టార్గెట్ అనేది మనకి ప్రైజింగ్ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ క్యాప్చరింగ్ ది మార్కెట్ ఎంత ఎక్కువ క్యాప్చర్ చేయగలుగుతామో అంత ఎక్కువ లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మార్కెట్ని క్యాప్చర్ చేయాలనేది ప్రైస్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్. అండ్ నెక్స్ట్ ఎబిలిటీ టు పే. సో మనం ప్రైస్ ఫిక్స్ చేయడం అనేది దేని మీద ఆధారపడి ఉండాలంటే వీఆర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ టు పర్టికులర్ కస్టమర్స్. ఎవరి కోసం అయితే మనం తయారు చేస్తున్నామో ఆ కస్టమర్ ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి కావాల్సినటువంటి అర్హత ఉందా, అంటే ఎబిలిటీ ఉందా అనేది కూడా చూసుకొని ప్రైస్ ఫిక్సేషన్ చేయడం జరుగుతుంది. లాంగ్ రన్ వెల్ఫేర్ ఆఫ్ ది ఫార్మ్, అంటే దీర్ఘకాలంలో సంస్థ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రైజ్ని నిర్ణయించాల్సిన బాధ్యత ఉంటుంది. క్యాష్ ఫ్లో ఆబ్జెక్టివ్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్యాష్ ఫ్లో అనేది ప్రోడక్ట్ లైన్ ప్రమోషన్ ఆబ్జెక్టివ్. సో ఒకసారి ఏదైనా ఒక వస్తువు ఒక కంపెనీకి సంబంధించింది కన్జ్యూమర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే ఆ వస్తువుతో పాటు ఆ కంపెనీ తయారు చేసే ఇతర వస్తువుల్ని కూడా వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సర్వైవల్ ఆబ్జెక్టివ్. సో ప్రతి ఒక్క వ్యాపార సంస్థకి ఇది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రతి కంపెనీ కూడా తాను తయారు చేసినటువంటి వస్తువుల మీద ప్రైజ్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో వన్ బై వన్ we will discuss. To maximize the profits, the primary objective of pricing decision is to maximize profits for the concern. అంటే వ్యాపార సంస్థ యొక్క లాభాలు పెంచాలనేది ముఖ్యమైనటువంటి విధి అన్నమాట. Therefore, pricing policy should be determined in a such a way so that the company can earn the maximum profits. సో ప్రైస్ అనేది ఖచ్చితంగా నిర్ణయించుకోగలిగితే, అంటే ఎక్కువ ఉండకుండా తక్కువ ఉండకుండా కన్జ్యూమర్కి అట్రాక్ట్ అయ్యేటట్లు ప్రైస్ నిర్ణయించడం జరిగితే అప్పుడు కంపెనీ యొక్క లాభాలు పెరగడానికి అవకాశము ఉంటుంది. అండ్ దెన్ నెంబర్ 2, ప్రైస్ స్టెబిలిటీ. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ the prices should not fluctuate too often. అంటే ఒకసారి ప్రైస్ అనేది డిసైడ్ చేసిన తర్వాత దాన్ని తొందరగా మార్చడానికి వీలు మార్చకూడదు. ఆ విధంగా మార్చడం ద్వారా కస్టమర్కి కంపెనీ మీద ఒపీనియన్ అనేది మారిపోతుంది. ఏ స్టేబుల్ ప్రైస్ పాలసీ can earn ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్స్. ఏ స్టేబుల్ పాలసీ అనేది కన్జ్యూమర్స్ యొక్క నమ్మకాన్ని పొందడానికి అవకాశము ఉంటుంది. ఇట్ విల్ ఆల్సో యాడ్ టు ది గుడ్ విల్ ఆఫ్ ది ఫార్మ్.
ఎప్పుడైతే ఒక కంపెనీ ఒక వస్తువు యొక్క ధర నిర్ణయించిన తర్వాత దాన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు అదే ధరని సాధ్యమైనంత వరకు మెయింటైన్ చేస్తే అప్పుడు ఆ కంపెనీ యొక్క గుడ్‌విల్ కూడా పెరగడానికి అవకాశము ఉంటుంది. ఫర్ దిస్ పర్పస్ ద కన్సర్న్ షుడ్ కన్సిడర్ లాంగ్ రన్ అండ్ షార్ట్ రన్ ఎలిమెంట్స్. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు, స్వల్పకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఒక వస్తువుకు ఒకసారి ధర నిర్ణయించిన తర్వాత దాన్ని మార్పులు చేయడానికి అవకాశం ఉండేటట్లు చూసుకోకూడదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే వస్తువు యొక్క ధరని మార్చవలసి ఉంటుంది. తద్వారా ఏమైతుందంటే వినియోగదారులు ఆ కంపెనీ మీద నమ్మకం పెంచుకోవడానికి అవకాశము ఉంటుంది. దెన్ థర్డ్ వన్, కాంపిటీటివ్ సిట్యుయేషన్. వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్రైస్ డిసిషన్ ఈజ్ టు ఫేస్ ది కాంపిటీటివ్ సిట్యుయేషన్ ఇన్ ద మార్కెట్. సో ఇక్కడ ప్రైస్ నిర్ణయించేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకే రకమైన వస్తువును తయారు చేసే అనేక కంపెనీలు మార్కెట్లో ఉంటాయి కాబట్టి ఒకసారి వస్తువును తయారు చేసి మార్కెట్లోకి వదిలినప్పుడు ఇతర కంపెనీల యొక్క తమ యొక్క వస్తువుల మీద ఏ విధంగా ధర నిర్ణయించినా వాటిని దృష్టిలో పెట్టుకొని వస్తువు యొక్క ధర నిర్ణయించాల్సి ఉంటుంది. బిఫోర్ ఫిక్సింగ్ ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు కన్సిడర్ what is the price available the same product manufactured by the other companies. So prices of the commodities should be fixed keeping in the mind the competitive situation. So competitive situation ని దృష్టిలో పెట్టుకొని వస్తువు యొక్క ధర అనేది నిర్ణయించవలసి ఉంటుంది. Sometimes the management likes to fix a relatively low price for its product to discourage potential competitors. అంటే కొన్ని సందర్భాల్లో ఒక వస్తువుని కొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు సంస్థలు ఏం చేస్తాయంటే దాని యొక్క వాల్యూ వర్త్ కన్నా తక్కువ ప్రైస్కి కన్జ్యూమర్కి ఇవ్వడానికి ముందుకు పడతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జియో ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు జియోని ఏం చేసినారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద కన్జ్యూమర్కి అందజేయడం జరిగింది రిలయన్స్ కంపెనీ వాళ్ళు. సో జియో ఎంటర్ కానప్పుడు మనకి ఉన్నటువంటి మొబైల్ నెట్వర్కింగ్ కంపెనీలో ఎయిర్టెల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ టు ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ నెట్వర్క్. సో అట్లాంటి టఫ్ సిచ్యువేషన్లో ఎయిర్టెల్ని అధిగమించి కొత్త కస్టమర్లని, పాత కస్టమర్లని అందరినీ కూడా తన వైపులా ఆకర్షించడం కోసము జియో ఏం చేసింది, కాంపిటేటివ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఒక 1 ఇయర్కి అందరికీ కూడా సప్లై చేసింది. సో అటువంటి సందర్భంలో ఏమైంది, చాలామంది జియోకి మారిపోయినారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్న ఉద్దేశంతో. తర్వాత జియో క్వాలిటీ నచ్చి దాని నుంచి చేంజ్ కాకుండా అలాగే కొనసాగడం అనేది జరిగింది అన్నమాట. సో లో ప్రైస్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వై? బికాస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు క్యాప్చర్ మార్కెట్ అండ్ టు ఫేస్ కాంపిటీషన్ అనేది అనమాట. సో కాంపిటేటర్స్ నుంచి వచ్చేటువంటి కాంపిటీషన్ని ఫేస్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో తక్కువ ధరకి లేదా ఉచితంగా కూడా ఇవ్వవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అండ్ దెన్ ఫోర్త్ వన్, achieving a target return. This is a common objective of well-established and reputed firm in the market, either for the company's name or its brand or the quality of the product, to fix a certain rate of return on investments. మనం కూడా సాధారణంగా డబ్బు ఉంది అనుకున్నప్పుడు ఎక్కడ డిపాజిట్ చేస్తే బాగుంటుంది, బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది, పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది, లేదా షేర్ మార్కెట్లో డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కంపెనీ కూడా ఒక వస్తువుని తయారు చేయడం కోసం కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని మీద వచ్చే రిటర్న్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. రేట్ ఆఫ్ రిటర్న్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉండాలనే దాన్ని బట్టి కూడా ఆ వస్తువు యొక్క ధర నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ ఫిఫ్త్ వన్, క్యాప్చరింగ్ ది మార్కెట్. మార్కెట్ని క్యాప్చర్ చేయడం అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ ప్రైజింగ్ ఏ డిసిషన్ మే బి క్యాప్చరింగ్ ది మార్కెట్. మార్కెట్ కొన్ని కంపెనీలకి ఆకర్షణగా ఉన్నప్పుడు అటువైపు నుంచి మన వైపు తిప్పుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఏది అంటే ప్రైస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ కంపెనీ, ఎస్పెషల్లీ ఏ బిగ్ కంపెనీ, at the time of introducing the product in the market fixes comparatively lower prices for its products. సో ఒక పెద్ద కంపెనీ ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు కాంపిటీటర్స్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రైస్కి క్వాలిటీ ఉన్నటువంటి గూడ్స్ని మార్కెట్లో వదలడం జరుగుతుంది. తద్వారా
మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేయొచ్చు. ఈరోజు మనం చూస్తున్నాము రిలయన్స్ కంపెనీ జియో రిలీజ్ చేసేటప్పుడు ఎయిర్టెల్ అనేది నంబర్ 1 ఉండేది. ఈరోజు జియో వచ్చిన తర్వాత నంబర్ 1 ఏది అంటే మార్కెట్‌లో జియోనే నిలవబోయింది. సో పెద్ద కంపెనీ కాబట్టి మొదట్లో వచ్చేటువంటి నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ తర్వాత ఏమైపోయింది ఉచితంగా ఇచ్చినటువంటి సర్వీసెస్‌ని ఈరోజు కాస్ట్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క సర్వీస్ క్వాలిటీ ఉంది కాబట్టి ఏ కస్టమర్ కూడా బయటికి వెళ్ళడం లేదు. తద్వారా ఈరోజు టెలి టెలికాం మార్కెట్‌లో ఎక్కువ భాగము ఎవరికుంది అంటే జియోకి ఉందనే చెప్పొచ్చు అన్నమాట. అండ్ దెన్ సిక్స్త్ వన్ ఎబిలిటీ టు పే. Price decisions are sometimes taken according to the ability of customers to pay. ఎవరినైతే మనం దృష్టిలో పెట్టుకొని సరుకుని ఉత్పత్తి చేస్తామో టు whom we are producing goods, it is required to understand how much amount they can spend to purchasing particular goods. అది మనకి చాలా ముఖ్యం అన్నమాట. సో మోర్ ప్రైజెస్ కెన్ బి చార్జ్డ్ ఫ్రమ్ పీపుల్ హ్యావింగ్ ఏ కెపాసిటీ టు పే. సో ఎవరైతే చెల్లించగలరో వాళ్ళకి ఎక్కువ ధర నిర్ణయించవచ్చు. కానీ చెల్లించలేని వాళ్ళకి మాత్రం ధర ఎక్కువ నిర్ణయిస్తే వాళ్ళకి వస్తువును కొనుగోలు చేయాలన్న కోరిక ఉన్నప్పటికీ దాన్ని బేర్ చేసేటువంటి కెపాసిటీ ఉండదు. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది కన్స్యూమర్స్ ఫర్ విచ్ ద ప్రోడక్ట్ ఈజ్ మేడ్. అండ్ సెవెంత్ వన్ లాంగ్ రన్ వెల్ఫేర్ ఆఫ్ ది ఫార్మ్. సో దీర్ఘకాలికంగా సంస్థ సక్రమంగా ఉండాలా, ప్రయోజనాలు పొందాలా, ఎక్కువ కాలం మనుగడలో ఉండాలి అంటే ఆ కంపెనీ తయారు చేసేటువంటి వస్తువుల నాణ్యతతో పాటు వస్తువుల మీద అది విధించేటువంటి ధర కూడా చాలా ముఖ్యము అన్నమాట. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది సమ్ కన్సర్న్ ఈజ్ టు ఫిక్స్ ద ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్ విచ్ ఈజ్ ఇన్ ది బెస్ట్ ఇన్వెస్ట్ ఆఫ్ ది ఫర్మ్ ఇన్ ద లాంగ్ రన్, కీపింగ్ ది మార్కెట్ కండిషన్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఇన్ ద మైండ్. అంటే మార్కెట్ కండిషన్స్ని, ఎకనామిక్ సిచ్యువేషన్స్ని మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టుగా సంస్థ దీర్ఘకాలం మనుగడ కొనసాగించడానికి వీలుండేటట్లు వస్తువుల మీద ధర నిర్ణయించడం జరిగితే అప్పుడు ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది వినియోగదారులు ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడైతే వినియోగదారులు ఆసక్తి ఉంటుందో అప్పుడు ఆ సంస్థకి మనుగడ అనేది ఉంటుంది. దేర్ విల్ బి ఏ ఛాన్స్ టు ఎగ్జిస్ట్ మోర్ నంబర్ ఆఫ్ years in the market. So it is the highly required to maintain price stability and lower prices and prices which will attract to the more number of customers. And then cash flow objective. One of the important objectives of the pricing is to recover invested funds. So మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసినామో ఆ ఫండ్స్ ని రికవరీ చేసుకోవాలనేది ప్రతి కంపెనీ కూడా ఉంటుంది. విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ పీరియడ్. ఒక పర్టికులర్ పీరియడ్ లోపల ఒక 2 years లేదా 3 years లేదా ఒక 5 years లేదా 10 years లోపల ఎంత మొత్తం అయితే ఇన్వెస్ట్ చేసినామో ఆ మొత్తం ఇన్వెస్ట్మెంట్ మనకి వెనక్కి వచ్చేయాలా అనేటువంటి టార్గెట్ అనేది ఉంటుంది. జనరలీ యూ ఫైండ్ లోయర్ ప్రైజెస్ ఫర్ ది క్యాష్ సేల్స్ అండ్ హయ్యర్ ప్రైజెస్ ఫర్ ది క్రెడిట్ సేల్స్. సో సేల్స్ అన్నప్పుడు ఇక్కడ 2 types ఉంటాయి, క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ అనేసి. సో క్యాష్ సేల్స్ అంటే ఇమ్మీడియట్గా క్యాష్ వచ్చేస్తుంది, రిస్క్ ఏమి ఉండదు కాబట్టి వాటి మీద కొంచెము డిస్కౌంట్ కల్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారానే మనం ఏమంటామంటే క్యాష్ సేల్స్లో ధర తక్కువగా ఉంటుంది. దెర్ ఇస్ ఎ లోయర్ ప్రైజెస్ ఇన్ ద క్యాష్ సేల్స్. అండ్ హయ్యర్ ప్రైజెస్ ఫర్ ది క్రెడిట్ సేల్స్ అన్నప్పుడు ఏంటంటే దెర్ ఇస్ ఎ సమ్ రిస్క్. ఎప్పుడైతే మనం అరువు మీద సరుకు అమ్మడం జరుగుతుందో దెర్ ఇస్ ఎ సమ్ రిస్క్. దట్ ఈస్ ద రీజన్ వై ఏ కంపెనీ కూడా ఏం చేస్తుందంటే అరువు మీద అమ్మేటప్పుడు డిస్కౌంట్ ఇవ్వడానికి ఆసక్తి చూపించదు అనమాట. That is the reason why there is a more high prices for the credit sales. But this pricing objective could be implemented with good results only when the firm has monopoly in the market. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈరోజు ఒకే రకమైన వస్తువుల్ని తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి కాబట్టి మొనోపాలీ అనేది మనం ఊహించుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే మొనోపాలీ అనేది ఉండదో ఎవరు కూడా ధరలు పెంచడానికి అవకాశము ఉండదు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ క్రెడిట్ సేల్స్ ఆర్ క్యాష్ సేల్స్, the price will be the same because there is no monopoly. There is a number of goods available, similar goods are available in the market to the consumer. Then consumer can show interest where there is a chance to take goods
with lower prices. And then 9th point, ప్రోడక్ట్ లైన్ ప్రమోషన్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ప్రోడక్ట్ లైన్ ప్రమోషన్ అన్నప్పుడు ఏంటంటే ఒక కంపెనీ ఒక వస్తువును తయారు చేసి మార్కెట్లో గ్రిప్ సంపాదించినప్పుడు ఆ ప్రోడక్ట్తో పాటు ఇంకా కొన్ని ప్రోడక్ట్లు తయారు చేసి వాటిని కూడా కస్టమర్స్కి అలవాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అనమాట. దాన్ని ప్రోడక్ట్ లైన్ అని చెప్తాము. ద ప్రోడక్ట్ లైన్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ రిలేటెడ్ ఎయిదర్ బికాస్ దే సాటిస్ఫై సిమిలర్ నీడ్స్ ఆఫ్ ది different market segments or because they satisfy different but related needs of a given market segment. While framing the product line, the marketer may also include such goods which are not popular. The intention of the marketer is to push through all the goods without any discrimination. కొన్ని వస్తువుల వల్ల ఒరిజినల్గా వినియోగదారులకు ఉపయోగం లేకపోయినప్పటికీ వాటిని ఉపయోగిస్తే అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని వినియోగదారులకు చేర్చడం ద్వారా, తర్వాత ఏదైతే ఇష్టంగా కొనుగోలు చేసే వస్తువులు ఉంటాయో వాటితో పాటు ఫస్ట్ ఉచితంగా అందజేయడం ద్వారా, తర్వాత కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తేనే ఈ వస్తువు అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని తెలియచేయడం ద్వారా ఇక్కడ మార్కెటర్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఇతర వస్తువుల్ని కూడా అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అండ్ దెన్ సర్వైవల్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ప్రైజింగ్ డిసిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్ ఆబ్జెక్టివ్. ఎవరికైనా కూడా వన్స్ ఎస్టాబ్లిష్ చేసినాం కంపెనీ అంటే దే వాంట్స్ టు కంటిన్యూ మోర్ నంబర్ ఆఫ్ ఇయర్స్. సో దే వాంట్స్ టు రన్ ద కంపెనీ మోర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నప్పుడు ద ప్రైస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వెన్ ద ప్రైస్ ఈజ్ రీజనబుల్ ప్రైస్, ఇట్ ఈస్ అఫోర్డబుల్ ప్రైస్ టు ఆల్ ది టైప్ ఆఫ్ కస్టమర్స్, then there will be a chance to purchase everyone. సో అఫోర్డబుల్ ప్రైస్ కాదు, క్వాలిటీ బాగుంది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ద లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ విల్ షో ఇంట్రెస్ట్, బట్ ద కంపెనీ కెనాట్ రన్ విత్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. దట్ ఈస్ ద రీజన్ వై ద సర్వైవల్ ఆబ్జెక్టివ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ టేకింగ్ ప్రైజింగ్ డిసిషన్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. సో పర్ఫెక్చువల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది బిజినెస్ ఓవర్ ఏ పీరియడ్ ఈస్ ది ఇండికేషన్ ఆఫ్ ది సౌండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్. సో ఇది మనం బాగా చెప్తాం. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఒక 10 సంవత్సరాల నుంచి ఉంది, 20 సంవత్సరాల నుంచి ఉంది, 30 సంవత్సరాల నుంచి ఉంది అంటే దాని ఫైనాన్షియల్ పొజిషన్ని కూడా మనం we can అనలైజ్. ఎలా అంటే ఇప్పుడు కూడా బాగా చూడండి, కొన్ని వస్తువులు ఏమైపోతున్నాయి అంటే పబ్లిక్లో అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు సిన్స్ 1940, సిన్స్ 1950, సిన్స్ 1918, సిన్స్ 1897 ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా? సో మేము చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము, అంటే మాకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు, మేము తయారు చేసే వస్తువులకి నాణ్యత బాగా ఉంటుంది కాబట్టి మా వస్తువుల్ని కొనుగోలు చేయండి అని ఇండైరెక్ట్లీ దెర్ ఇస్ ఎ మెసేజ్ వై దే ఆర్ ప్రొవైడింగ్ ద ఇయర్ వెన్ వీ స్టార్టెడ్ బిజినెస్. సో ఎప్పుడైతే లాంగ్ అనేది పీరియడ్ ఉంటుందో ఆ కంపెనీ మీద ప్రతి ఒక్క వినియోగదారునికి ఒక నమ్మకం అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఈ కంపెనీ బాగా ఉంది, ఈ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంది అని అంచనా వేయడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. ఆల్ ఆర్గనైజేషన్స్ విల్ హ్యావ్ టు మీట్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్ లాసెస్. ప్రతి వ్యాపార సంస్థ కూడా ఖచ్చితంగా కొన్ని రకాల ఖర్చుని భరించవలసి ఉంటుంది. ఆ ఖర్చులు లేదా నష్టాలు అనేది ఏ విధంగా ఉంటాయి అంటే కొన్ని సందర్భాల్లో ఎక్స్పెక్ట్ చేసి ఉంటాము, కొన్ని సందర్భాల్లో అన్ఎక్స్పెక్ట్ చేసినటువంటి నష్టాలు కూడా భరించాలా. ఆ నష్టాలు అంతర్గత కారణాలైనా ఉండవచ్చు, లేకుంటే బహిర్గత కారణాలైనా ఉండవచ్చు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్ లాసెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బేర్. దీస్ ఎంటర్ప్రైజెస్ హ్యావ్ టు పూల్ అప్ ద రీసోర్సెస్ టు మీట్ ఆల్ ది కంటింజెన్సీస్ త్రూ అప్రాప్రియేట్ ప్రైజింగ్ స్ట్రాటజీస్. సో ఇట్లాంటి ఇబ్బందులు భవిష్యత్తులో వచ్చినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే దానికి తగినట్లు ప్రైజింగ్ డిసిషన్ స్ట్రాటజీస్ అనేది కరెక్ట్గా ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతి కంపెనీ కూడా భవిష్యత్తులో అనుకోకుండా వచ్చేటువంటి ఏ రకమైనటువంటి నష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి రిసోర్స్ని కలిగి ఉండడానికి అవకాశము ఉంటుంది. సో ద ప్రైజింగ్ డిసిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్. వన్స్ ప్రోడక్ట్ ఈజ్ produced, it is not completed. After completion of the manufacturing of a new product, it is highly important to fix a price. ఎందుకంటే ప్రైస్ అనేది
ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం చాలా చోట్ల బయటికి పోతే గమనిస్తూ ఉంటాం 99, 199, 299, 999. సో సైకలాజికల్ ప్రైసింగ్ అని కూడా చెప్తూ ఉంటాం ఒక్కోసారి. కస్టమర్కి 1000 రూపీస్ అనేదానికి 999 రూపీస్ అనేదానికి ఇట్ ఈస్ ఏ వెరీ డిఫరెంట్. ఎందుకంటే సైకలాజికల్గా 900 అనే పదమే వినిపిస్తుంది కానీ there is a difference only 1 rupee, 999 and 1000 rupees. There is a difference only 1 rupee, but psychological difference is 900, 1000. It is a hundreds, it is a thousands. That is the reason why the more number of companies are fixing their prices like 99, 299, 399, 699, 999 like this. So price is the one of the important thing for every business organization. Okay, thank you.